హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమ్మారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటంటే చాలా రిపీట్ అయిందండి. ఈ క్వశ్చన్ 2 మెథడ్స్‌లో రిపీట్ అయింది. అది ఎలానో చెప్తాను. నేనైతే దీనికి 5 స్టార్స్ ఇస్తున్నాను. మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారో మీ ఇష్టం. ఇది ఏ యూనిట్‌లో మేడం అంటే ఇది అప్లికేషన్స్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ కావచ్చు. కొంతమంది మల్టీ వేరియబుల్ కాలిక్యులస్ అంటారు. M1 యూనిట్ 4లో ఉందండి. అదేంటిది అనంటే చూడండి, యూ ఇచ్చారు, తీటా ఇచ్చారు, ఫైండ్ దిస్. అసలు ప్రాబ్లమ్ చూడంగానే ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో నేను ఒక షార్ట్ వీడియో చేశాను. జకోబియన్, యూలర్స్ టోటల్ డిఫరెన్స్, ఫంక్షనల్ డిఫరెన్స్. ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఏమని ఇచ్చారు? డో ఆఫ్ యూవీ బై ఎక్స్వై అంటే పైన ఫంక్షన్స్ ఇచ్చారు, కింద వేరియబుల్స్ ఇచ్చారు. ఇలా ఇచ్చారు అని అంటే మనం ఏం చేయాలండి? జకోబియన్. దిస్ ఇస్ నథింగ్ బట్ జకోబియన్. మరి జకోబియనే ఫంక్షనల్ డిపెండెన్స్ ఇండిపెండెన్స్ చెప్తుంది. జకోబియన్ కాన్సెప్టే. ఈ ఫంక్షన్స్‌కి రిలేషన్ ఏంటి అనేది అదంతా మీకు అనవసరం. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ చాలా సార్లు రిపీట్ అయింది. ఇక్కడ ఏంటో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ నాకు ఇక్కడ ఏమని ఇచ్చారు? మై గివెన్ యూ ఈస్ ఎక్స్ ప్లస్ వై అపాన్ 1 మైనస్ ఎక్స్ వై అండ్ మై థీటా ఈస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై. మరి నేనేం కనుక్కోవాలంట? నౌ I need to calculate dou of u comma theta by dou of x comma y. బాగా అబ్జర్వ్ చేయండి. The numerator terms are the functions and denominator functions represents the variables. అంటే డినామినేటర్లో ఉన్న టర్మ్స్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాము. ఉన్న టర్మ్స్ యొక్క విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వైతో చేస్తాము. అప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మీకు 2 వేరియబుల్స్ 2 ఫంక్షన్స్ ఉంటే యూ విల్ గెట్ 2/2 మ్యాట్రిక్స్. ఫస్ట్ ఫంక్షన్ రాయండి, తర్వాత సెకండ్ ఫంక్షన్ రాయండి. ఫస్ట్ రోలో ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ రోలో సెకండ్ ఫంక్షన్. అప్పుడు ఫస్ట్ వేరియబుల్ రాయండి, తర్వాత సెకండ్ వేరియబుల్ రాయండి, ఫస్ట్ వేరియబుల్ రాయండి, సెకండ్ వేరియబుల్. దట్స్ ఇట్. వాళ్ళు ఇదే కనుక్కోమన్నారు. దీనికోసం నేను ఏం చేయాలి అని అంటే డో యూ బై డో ఎక్స్ కనుక్కో, యూ యూస్ చేసి, డో యూ బై డో వై కనుక్కో, యూ యూస్ చేసి. దెన్ ఆఫ్టర్ దట్ ఫైండ్ డో వి బై డో టీటా బై డో ఎక్స్ యూజింగ్ టీటా, డో టీటా బై డో వై. పుట్ ఆల్ ద వాల్యూస్, విల్ గెట్ సంథింగ్. బట్ వచ్చినటువంటి రిజల్ట్ అనేది ఇంకొక మెథడ్లో వచ్చింది. అదేంటో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ డో యూ బై విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ వేరియబుల్ చేయండి, డో ఎక్స్. అప్పుడు నాకేమొస్తుంది? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాను. పైన ఓన్లీ ఎక్స్ ఉండి కింద వై ఉంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. బట్ బోత్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలినామియల్ లాగా ఉన్నాయి కాబట్టి యూ బై వి యూస్ చేస్తాం. పైన ఉంది ఎక్స్, కింద ఉంది కాబట్టి యూ బై వి యూస్ చేస్తాను. యూ నో దాట్ వాట్ ఈస్ అవర్ యూ బై వి? వి యూ డాష్ మైనస్ యూ వి డాష్ బై వి స్క్వేర్. ఓకే, v అంటే కింది టర్మ్ 1 మైనస్ ఎక్స్ వై. వి డెరివేటివ్ ఆఫ్ u, u డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ u మైనస్ u డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోని v. క్లియర్? అపాన్ v స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. క్లియర్ నాన్న? ఎంత వస్తుంది చూడండి. డో యూ బై డో ఎక్స్ చేశాను అనుకోండి, ఇది 1 మైనస్ ఎక్స్ వై. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇది 1 అవుతుంది. అండ్ ఈ వైలో ఎక్స్ లేదు, ఇండివిజువల్గా ఉంది కాబట్టి అనదర్ వేరియబుల్ 0 అవుతుంది. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 0, కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం కదా ఎక్స్తో చేసినప్పుడు వై, ఇది కూడా కాన్స్టెంట్. ఇప్పుడు ఏంటిది? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను, వైన్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1. ఓకే, అంటే ఫైనల్గా నాకు ఎంత వస్తుంది? ఇది 1 మైనస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. ఫైనల్గా సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది నాకు? ఇది 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ వై మైనస్ మైనస్ ప్లస్ యూవై. ఎస్, క్లియర్? యూ ఎక్కడి నుంచి రాసిండ్రు మేడం అంటే యూ వి డాష్ ప్లస్ వి వి యూ డాష్ ప్లస్ యూ అంటే ఏంటిది? ఎక్స్ ప్లస్ వై రాయాలి మేడం. ఇక్కడేమో రాసింది యూ ప్లస్ ఏం రాయాలి? ఎక్స్ ప్లస్ వై. యూ అంటే ఏంటిది నాకు ఇక్కడ? ఎక్స్ ప్లస్ వై. యూ అంటే ఏంటిది ఇక్కడ? ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై, ఎక్స్ ప్లస్ వై ఇంటూ మైనస్ వై, మైనస్ ఎక్స్ ప్లస్ వై కదా. అప్పుడు నాకు ఏమొస్తుంది చెప్పండి? దీన్ని ఇంకా రాసాను అనుకో, 1 మైనస్
xy, ప్రోడక్ట్ చేస్తే మైనస్ మైనస్ విచ్ ఇస్ ప్లస్ xy మైనస్ అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది డివైడెడ్ బై 1 మైనస్ xy హోల్ స్క్వేర్. ఇవి రెండు క్యాన్సల్. అంటే నాకు డో యూ బై డో ఎక్స్ ఎంత వచ్చింది నాన్న? 1 ప్లస్ వై స్క్వేర్ బై 1 మైనస్ xy హోల్ స్క్వేర్ వచ్చింది. నౌ ఐ నీడ్ టు ఫైండ్ అనదర్ టర్మ్. ఏంటిదంట? అండ్ ఏమి ఇచ్చారు? ఇది యూ కదా, డో ఇప్పుడు టీటా అనుకుంటా. డో యూ బై డో ఎక్స్ అయిపోయింది. డో యూ బై డో వై ఉందండి. ఇంకా విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నా సేమ్ ఇదే సేమ్. ఇక్కడ వై రాయండి, 1 మైనస్ ఎక్స్ వై. విత్ రెస్పెక్ట్ టు వై ఇక్కడ వై రాసి ఒక స్టెప్ రాస్తాం మీకోసం. ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో బై డో వై ఆఫ్ 1 మైనస్ ఎక్స్ వై అపాన్ 1 మైనస్ xy హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎంత వస్తుందంటే 1 మైనస్ xy ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ y 1 అవుతుంది, ఇది 0 అవుతుంది. అంటే 1 ఓన్లీ 1 ఉంటుంది టర్మ్లో. 1 ఇంటూ దిస్ 1 అయిపోతుంది, రైట్? ఓకే, నెక్స్ట్ మైనస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై ఫస్ట్ 0 అవుతుంది, ఇది ప్రోడక్ట్లో ఉంటే y 1 అవుతుంది, y ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ఒకటే ఉంటుంది అపాన్ 1 మైనస్ xy హోల్ స్క్వేర్. కమాన్ ప్రోడక్ట్ చేయండి. 1 మైనస్ xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ xy బై 1 మైనస్ xy హోల్ స్క్వేర్. ఇవి రెండు క్యాన్సల్. ఎంత వచ్చింది నాకు? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ xy హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ వాట్ డో యూ బై ఎంతంటే ఇది నాకు డో యూ బై డో వై. సరే, నౌ ఐ గాట్ దీస్ వాల్యూస్, డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై. ఇవి ఉంచేసి మిగిలిందంతా రబ్ చేస్తాను, బోర్డు కొంచెం ఫ్రీ అవుతుంది. అప్పుడు మనం నెక్స్ట్ టర్మ్ చేద్దాం, డో టీటా బై డో ఎక్స్. ఓకే, కావాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. సరే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి నేను? డో టీటా బై డో ఎక్స్. ఇగో దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నా, ఓన్లీ ఎక్స్ ఉన్న ప్లేస్లోనే వస్తుంది. టాన్ ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. బట్ ఇక్కడ టాన్ ఇన్వర్స్ వై ఉంది అంటే ఏం రాదు, 0 వస్తుంది. అంటే డో టీటా బై డో ఎక్స్ ఓన్లీ ఇదే వస్తుంది. మరి డో టీటా బై డో వై ఎంత వస్తుంది నాకు? ఈ ఫస్ట్ 0 వస్తుంది, నెక్స్ట్ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్. సరే, నాకు మొత్తం వచ్చేసినాయి బేట. ఏంటిది? డో యూ బై డో ఎక్స్ వచ్చింది, డో యూ బై డో వై వచ్చింది, డో టీటా బై డో ఎక్స్, డో టీటా బై డో వై. Put all the values in our Jacobian. What is my Jacobian? Do u comma theta by do x comma y, which is do u by do x, do u by do y, do theta by do x, do theta by do y. మనకు అన్ని వాల్యూస్ తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే డో యూ బై డో ఎక్స్ అంటే ఇది 1 ప్లస్ వై స్క్వేర్ బై 1 మైనస్ xy హోల్ స్క్వేర్. డో యూ బై డో వై అంటే ఇది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ xy హోల్ స్క్వేర్. అండ్ డో టీటా బై డో ఎక్స్ అంటే ఇది 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. డో టీటా బై డో వై అంటే దిస్ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్. ఓకే అండి, నాకు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను దీన్ని డెట్ చేయాలి అంతే. ఏడి మైనస్ బీసీ, ఏడి డెట్ దిస్ ఇంటూ దిస్ 1 ప్లస్ వై స్క్వేర్ బై 1 మైనస్ xy హోల్ స్క్వేర్ ఇంటూ దిస్ ఫ్రాక్షన్ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఆఫ్ దీస్ టూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ xy హోల్ స్క్వేర్ ఇంటూ ఇది కదా ఫ్రాక్షన్ ఇంటూ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. చూడండి నాన్న, ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతాయి, ఇది క్యాన్సిల్ అవుతాయి. నాకు రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? ఎంత ఏ టర్మ్ మిగులుతుంది ఇక్కడ? ఓ సారీ, ఇది ఏదో క్యాన్సిల్ చేశాను కదా. ఏడి
దిస్ ఏం క్యాన్సిల్ చేశాను, 1+y² / 1 - xy² ఇది క్యాన్సిల్ అయింది. ఏమేమి ఉంటాయి రాయండి. ఫస్ట్ టర్మ్ 1/1 - xy² సెకండ్ టర్మ్ -1/1 - xy² అంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, దిస్ ఇస్ 0. సేమ్ ఇదే ప్రాబ్లమ్ని ఇఫ్ ద జకోబియన్ ఈజ్ 0 షో దాట్, ఇక్కడ ఇలా అడగొచ్చు, ఫైండ్ అనకుండా షో దాట్ దిస్ ఈజ్ అంటే కండిషన్ ఇచ్చి దిస్ ఈజ్ ఫంక్షనల్లీ డిపెండెన్స్ ఆర్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఫంక్షనల్లీ డిపెండెన్స్ ఆర్ ఇండిపెండెంట్. అంటే జకోబియన్ కనుక్కున్న తర్వాత అవర్ జకోబియన్ ఈజ్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. Therefore, the given one is functionally dependent. If it is not equal to 0, independent. అంటే యాక్చువల్ ప్రాబ్లం ఇదేనండి, బట్ రిజల్ట్ అనేది నాకు 0 వచ్చింది కాబట్టి ఫైనల్గా ఇదే ప్రాబ్లమ్ని డిపెండెన్స్లో ఎలా అడుగుతారని చెప్పాను. ఓకే, అర్థమైంది కదండి. లైక్ కంపల్సరీ, షేర్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో మోర్ క్లిక్ చేయండి, అక్కడ ఉన్నాయి. లేదా రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.